పెద్ద నీ పేరు? నా పేరు కే రాఘవులు. ఏ ఊరి మీద, ఏ మండలం? నాది వచ్చి ఆంధ్రానే, నెల్లూరు జిల్లా ఉదయగిరి. మాది నేను ఉండేది మెడ్రాస్లో. నన్ను అడుగు నేను చెప్తా, ఏం కావాలో చెప్పు. నువ్వు ఎట్లా ఇంటి దగ్గర ఉంటుంటావా? బద్వేలు తాలూకా వచ్చి ఇది ఎమ్మెల్యే వైసీపీ. ఆమె ఒక 10 పైసలు పనిచేశారు. ఏం లే, శూన్యం ఇక్కడ. ఇంకా మిగతా అంతా బ్రహ్మాండంగా ఉంది కడప జిల్లాలో. అన్ని పనులు తెలుగుదేశం గవర్నమెంట్, బీజేపీ, జనసేన బాగుండే పనులు బాగా చేస్తున్నారు కష్టపడి. తర్వాత నువ్వు అది మాకు చెప్పాలి ఎక్కడ ఉండేది. మావి గారు గత ప్రభుత్వానికి ఎప్పటికైనా పోలుకుందా పెద్ద అభివృద్ధి విషయంలో? ఏం చేసిండు ఆయన? సంక్షేమ పథకాలు ఇచ్చిన, అభివృద్ధి చేసిన అంటున్నాడు. నేను ఉండేది మెడ్రాస్లో, కానీ అక్కడికక్కడ ఇక్కడ ఏం చేయలే ఆయన. దోసుకొని పోయేసినాడు. అవన్నీ వీళ్ళు సాల్వ్ చేస్తున్నారు. దానిపై నేను ఇంకేం చెప్పాను? అంటే కంపెనీలు తీసుకొచ్చాను, పెట్టుబడులు తీసుకొచ్చాను, అభివృద్ధి చేశాను. ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అన్ని బాగా చేశాను, ఆయన ఓడిచ్చారు అంటున్నాడు. ఏం చేసిండు? ఎవరికి ఏం చేయలే. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ పెట్టి కూడా జరుపుతున్నారు. రేషన్ బాగా ఇస్తుండరు. రేషన్ 4,000 పింఛన్ ఇస్తున్నాడు. ఇంటింటికి పోయి ఇస్తుండరు. ఏ లోటు లేదు. కానీ లో బడ్జెట్ కాబట్టి కష్టపడుతున్నారు. రాజధానికి సంబంధించి వస్తే అమరావతి మావిగన్ అంటున్నారు, ఏమంటాను? మావేగన్ అంటే అమరావతి అయిపోయింది. ఢిల్లీలోనే రాష్ట్రపతి స్టాంప్ వేసి అయిపోయింది. నువ్వు కాదు, మీ నాయన మా నాయన వచ్చేదాన్ని మార్చడానికి లేదు. అది తెలుసు కదా, నీకు తెలుసు కదా. అసెంబ్లీలో చట్టం చేసిన మేము వస్తే మారుస్తూ ఉంటున్నారు మావిగన్కి. నువ్వు మారుస్తావు? రాష్ట్రపతి ముద్ర కొట్టినా ఢిల్లీలో, దాన్ని ఎట మారుస్తావు? మళ్ళీ అసెంబ్లీలో చట్టం చేస్తావు, మళ్ళీ రాష్ట్రపతి దగ్గర. పార్లమెంట్లో పాస్ అయ్యి ఢిల్లీలో పాస్ అయి ఉంటే నీ అసెంబ్లీ నీకు ఓట్లు వచ్చి రేపు 5 వస్తాయి. నీకు రాసి పెట్టుకో. 11 సీట్లు కూడా రావా? 5. నువ్వు అసెంబ్లీగా పోకుండా దొంగ మాదిరి ఉంటే నీకు ఎవడు ఓటు వేస్తాడు? తెలివైన వాడు ఎవడు వేయడు. నాలాంటి తెలియని వాడు వేయాల్సింది ఓటు. చాలా ఇంకేమన్నా కాదా? అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అమరావతిలోనే కోట్లు లక్షల కోట్లు ప్రజాధనం వృధా చేస్తున్నారు, మావిగన్ అయితే తక్కువ బడ్జెట్లో అయిపోద్దాం. మాటలకు నేను మాట్లాడేదానికి చెప్పేదానికి చాలా తేడా ఉంది. 1000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తుంటారు ఆడ. పోయి చూడండి మీరు, ఎన్ని వేల మంది పని చేస్తుంటారో ఏందో. డబ్బులు లేక వాళ్ళు ఢిల్లీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని బీజేపీకి అలయన్స్ అయ్యి చంద్రబాబు నాయుడు తెస్తున్నాడు. చంద్రబాబు లేకుండా అది అమరావతి లేదు, పోలవరం లేదు, కృష్ణా లేదు, గోదావరి లేదు. అది లెక్క. సో ఇప్పుడు అమరావతి అయితే మీ మద్దతు అయితే అమరావతికి? మా మాత్రమే కాదు, ప్రపంచం అంతా అమరావతి ఎదురు చూస్తుంటారు. మెడ్రాస్లో కూడా నవ్వుతున్నాడు మనల్ని చూసి, మీకు అసెంబ్లీ కూడా లేదురా అని. అటుపోతే తెలంగాణ నోట్లో వస్తున్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఇటువంటి కర్ణాటక మనకు అసెంబ్లీ లేదు, రేగుల చెట్లు కూర్చుంటున్నాం. ఎంతకంటే ఏం కాదు చెప్పు. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తే అసలుకి యువతకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, పెట్టుబడులు అసలుకి కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లెయిల్ అయింది అంటున్నారు. ఏడా అయ్యా ఒకటి చెప్తాను నేను, వైసీపీ వాళ్ళు మాటలకు వాళ్ళు రాలేరు. వాళ్ళు వస్తున్నారు 2029లో వస్తారు, రప్ప అంటున్నారు వాళ్ళు. రప్ప ఆ రథలతోనే పోతా ఉంది. ఏం వచ్చేది ఉండదు. అయితే రప్ప ఉండదా? రప్ప ఉండదు, లోపల పోతూ ఉండదు. ఎవరోడు రావణ్ణే ఏం లేదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కొంచెం స్మాల్ పద్ధతిగా పోయేవాడు. అదే తమిళనాడులో ఏం చేసినట్టు తెలుసు, విజయ్ మీకు తెలుసు కదా, చదువుకున్న చట్టం పాస్ చేసినాడు అసెంబ్లీలో. 1 సంవత్సరం బెయిలే లేదు. 8 మంది ఎమ్మెల్యేలు జైలు వేసి ఉండరు. ఎందుకు? ఎమ్మెల్యేను, మినిస్టర్ను, వాళ్ళను తిట్టిన దానికి బెయిలే లేదు 1 సంవత్సరం రోజులు. ఆ మాది ఇటు చేయలేకున్నాడు. ఎందుకు చేయలేదంటే పైన బీజేపీ, ఈ జనసేన ముగ్గురు కరెంట్స్ మన బుద్ధులే. ఓపిక పట్టుకో వాడి పాపాన్ని వాడే పాత్రని చెప్తున్నారు. వాడి మాట ఏం చేస్తే నోరెత్తి కూడా ఒకళ్ళు లేడు. వీళ్ళు ఏమంటున్నారు, ప్రశ్నిస్తే గొంతుకు నొక్కుతున్నారు, సోషల్ మీడియా పోస్ట్ పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, అక్రమ అరెస్టులు అంటారు. ఎందుకు నేను ఇప్పుడు ఊపిరి ఆడినప్పుడు నేను ఏదేదో మాట్లాడతా, కుక్కను కొడతాము గై అదే లెక్క అనుకో. గవర్నమెంట్ బాగుంది, ఆయన కష్టపడి చేస్తున్నాడు. నెక్స్ట్ వాడే అవుతాడు. పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు నువ్వు ఎన్ని తప చేసినా నువ్వు రాలేవు. అది రాసి పెట్టుకోమని అగ్రిమెంట్. మరి ఇప్పుడు రాయలసీమ, ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ చెందిన ఆయనే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు రాయలసీమ. ఇద్దరు రాయలసీమలో ఎవరు బాగా చేశారు? ఇద్దరు ముఖ్యమంత్రి. చంద్రబాబే బ్రహ్మాండం చేస్తున్నాడు. నిన్న అక్కడ అదేదో జొన్నల గడ్డని అక్కడ అది రెడీ చేసినాడు. నేను ఫ్యాక్టరీ ఓపెన్ చేసినాడు, పెన్షన్లు ఇస్తున్నాడు, అన్నీ చేయాలి. అంతకంటే ఏం చేయాలి ఆయన? ఒకవేళ మొన్న గోల్డ్ మైన్స్ ఉన్నాయి కదా జొన్నలగిరి, అవి గత ప్రభుత్వంలో ఓపెన్ చేస్తుంటే ఎట్లుండేది పరిస్థితి? ఉత్తమ మాటలు చేసినోడు లేడు. ఆయన టైంలో గోల్డ్ మైన్స్ ఓపెన్ చేస్తుంటే ఎట్లుండేది? గోల్డ్ అంతా బ్రహ్మాండంగా ఉండేది. ఆయన చేయండి, ఆయన చేసే అది కాదు, అది వీలు పడలే. తిరుపతిలో ఆల్రెడీ లడ్డూకి వెళ్తే అన్నీ వచ్చాయి కదా, నిరూపణ అయింది కదా.
సుప్రీంకోర్టులో నిరూపణ అయిందా లేదా? మరి మీరు ఒప్పుకోవాలి కదా దానికి. మరి ఇంకా దానికంటే ఇంకేం కావాలి మనం? ఓకేనా? రైట్. పెద్దని మీ పేరు? నా పేరు పాపయ్య. ఏ ఊరు మీది, ఏ మండలం? కాదరాబాదు పొద్దుటూరు మండలం. ఏం చేస్తుంటారు మీరు? నేను చేనేతని మగ్గం వేస్తాను. నేను ఇప్పుడు రిటైర్డ్. ఓకే. ఎట్లా పెద్ద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంది కదా? బాగుంది. నాకు నా అభిప్రాయం మటుకు బాగుంది. ముందు రోడ్లు లేవు, ఏవి లేవు. ఈ ఊరు పల్లె కాబట్టి డ్రైనేజ్ అంతా సరిగా లేదు. ఏమంటే ఇది మున్సిపాలిటీ చేరితే కాలువల మీద అంతా బిగించి పెట్టినారు. ఇక్కడ మొత్తం బిగించినారు. అదే మున్సిపాలిటీ చేరినామంటే తాపల కాడ బండ పెడతారు, మిగతా తీసేస్తారు. అప్పుడు డ్రైనేజ్ బాగుంటుంది. మరి ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు మిగతా చోట్ల అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బాగానే ఉందంటారా పరిస్థితులు, రాజకీయంగా కానీ అభివృద్ధి కానీ? బాగుంది. మీకు ఏం నచ్చింది గవర్నమెంట్లో? అంత బాగుంది అంటున్నారు. ఏం నచ్చాయి మీకు ఈ గవర్నమెంట్ చేసే పనుల్లో? ఇప్పుడు ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ముందు రోడ్లు బాగలేవు, రోడ్లు ఇప్పుడు బాగున్నాయి. ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఉద్యోగాలు వచ్చాయి పిల్లలకు. మీ చేనేత మగ్గం కార్మికులకు సంబంధించి 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ డబ్బులు కూడా వేస్తున్నారు అన్నారు. తెలుసా విషయాలు? 200 యూనిట్లు వస్తున్నాయి, 100 యూనిట్లు వచ్చాయి. ముందు ఇప్పుడు 200 యూనిట్లు వచ్చింది. మిగతా అభివృద్ధి అంతా బాగానే ఉంది కదా? బాగుంది. రాజధాని గురించి ఏం చెప్తారు పెద్ద? అమరావతి, మావిగన్నా? మావిగానే ఎట్లా చెప్తావు? మన వేరే వాళ్ళు రకరకాలు చెప్తాయి. బాగుంటుంది. అమరావతి మేలు కదా. అమరావతి నచ్చింది. అది కాక విజయవాడ అది పార్లమెంటులో కూడా బిల్లు చేసినారు. ఇప్పుడు కాదంటే ఎట్టయితుంది? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మావిగన్నే రాజధానిగా చేస్తానని చూస్తున్నారు కదా. మరి పార్లమెంటులో బిల్లు ఆమోదం చేసినాక ఏం చేస్తాడు? చేయగలడా? పార్లమెంట్లో బిల్లు అయిపోయింది కదా, ఇంకేం మార్చుతాడు? మీ మద్దతు అయితే అమరావతికి? అమరావతికే. మీ పేరు? నా పేరు సిద్ధయ్య. ఏ ఊరు మీది? కాదరాబాదు రూరల్ కాడ పొద్దుటూరు మండలం. మీరు ఏం చేస్తుంటారు? వర్కర్. ఎట్లుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ పరిపాలన? 2 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు కూడా రోడ్లు ఇళ్ళు బాగానే ఉన్నవి. కొంచెం మా ఊర్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. దోమలు అవి విజృంభిస్తున్నాయి. అంటే ఇప్పుడు మీ స్థానికంగా ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుందంటారా లేదంటారా? మీరు గమనిస్తున్న అంశాలు ఏంటి అసలు? అభివృద్ధి ఈ 2 సంవత్సరంలో అభివృద్ధి కనబడుతుంది. ముందు గవర్నమెంట్ల కన్నా ఈ గవర్నమెంట్లోనే బాగా కనబడుతుంది. ఓకే. మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి? అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఏ అంశాల్లో బాగా చేస్తుందంటారు? మీకు నచ్చిన అంశాలు? నచ్చిన అంశాలు అనుమగల నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎమ్మెల్యేలు అందరూ బాగా పనిచేస్తున్నారు. రోడ్లు బాగున్నాయి. పెన్షన్లు నెల నెల కరెక్ట్గా వస్తున్నాయి. ఆఫీసులకు నెల 1వ తేదీ జీతాలు వస్తున్నాయి. అభివృద్ధి బాట పట్టిస్తున్నాడు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినాడు. అమరావతి పూర్తి చేయబోయినాడు. కొంచెం అభివృద్ధి చేయగలుగుతాడు. అతని మీద ఒక నమ్మకం. ఓకే. అయితే ఇప్పుడు గతంలో చూసుకుంటేనేమో పూర్తిగా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, పెట్టుబడుల గురించి కావచ్చు చాలా బలంగా మేము అభివృద్ధి చేస్తున్నామని వాళ్ళు చెబుతున్నారు. వాస్తవానికి ఎవరి హయాంలో అభివృద్ధి జరుగుతుందంటారు? అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది చంద్రబాబు నాయుడుకు ఫస్ట్ స్టూడెంట్ నుంచి అతనికి అనుభవం ఉంది. భూమిలో మెటీరియల్ తీసి అవి విదేశాలకు పంపించడము, దానిలో బెనిఫిట్స్ తీయడము, ప్రజలకు పంచడము, సంపద కలిగించడము, ఇతరులకు పంచడము అతనికి తప్ప ఇతరులకు తెలియదు. నాయకుడు అంటే వాటి చంద్రబాబు నాయుడు లాంటి వాడే నాయకుడు ఉండాలి. ఓకే. ఇప్పుడైతే ప్రధానంగా చూసుకుంటేనేమో అమరావతి రాజధానికి సంబంధించి చర్చ బలంగా నడుస్తుంది. అమరావతికి మావిగనికి మధ్యలో మీ మద్దతు దేనికి? మా మద్దతు అంటే మా డిస్టిక్ అంతా అమరావతినే ఎన్నుకున్నారు. మళ్ళీ మావిగన్ అంటే మావిగన్కి మనం పోవాలంటే ఏ బస్సు ఎక్కాలా? అమరావతి విజయవాడ అంటే బస్సు ఉంది, ఎక్కి వెళ్ళిపోతాము. మావిగన్కి ఏ బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి మనం? రాజధాని అంటూ మనకు లేదు. రాజధాని అంటూ అమరావతి కాబట్టి అమరావతి బస్సు ఎక్కాల. మావిగన్కు బస్సు లేదు, ఏర్పాటు చేయలేదు కాబట్టి మావిగన్కి ఎలా వెళ్ళిపోతాం మనం? అంటే వాళ్ళ అధికారంలోకి వస్తే మాట్లాడబట్టే మావిగన్కు మనం పోవాలనుకుంటే ఏ బస్సు ఎక్కాలా? ఇప్పుడు మనం కడప డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళాలనుకున్నాము. ఆ మావిగన్ బస్సు ఉంటే కదా మనం ఎక్కేది. మావిగన్కు మేము మద్దతు ఇవ్వం. అంటే వాళ్ళ అధికారంలోకి వస్తే మావిగన్ని రాజధానిగా చేస్తాం అంటున్నారు వాళ్ళు అంటారు. అతను నచ్చినట్టు అతను మాట్లాడతాడు. మాకు నచ్చదు, మాకు నచ్చినట్టు మేము మాట్లాడతాం. అది ఎవరి మనోభావాలు వారి. అతను నచ్చినట్టు అతను మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు కూడా అన్నీ చెప్పినాడు. మద్యం కూడా పేదలకు లేకుండా బార్లకి పరిమితం అన్నాడు. ఇప్పుడు విచ్చలవిడిగా అప్పుడు అమ్మినాడు. దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినాయి. చెప్పినట్టు చేయలేదు అతను చెప్పినట్టు. మీరు మద్యం గురించి మాట్లాడుతున్నారు. కల్తీ మద్యం స్కామ్ గురించి అరెస్టులు అవుతున్నాయి కదా, అవన్నీ అక్రమ కేసులు. అసలు మద్యం స్కామ్ జరగలేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు అదే చేసి
ఇప్పుడు ఈ దొంగలకు దారి తెరిచిందే వైసీపీ. తర్వాత వాళ్ళు చేసేటువంటి పనులు ఇతరులు తెలియదు అనుకుంటారు. ఆటోమేటిక్గా పేపర్లో న్యూస్ చదువుతున్నాం కాబట్టి ఆటోమేటిక్ తెలియని విషయం కూడా తెలిసిపోతుంది. అది ముచ్చిపెట్టాలనే దాగదు. మరి 2029లో వాళ్ళు అధికారంలోకి వస్తారంట ఖచ్చితంగా, ఏమంటారు? ఇంతకుముందు కూడా జగన్ చెప్పాడు కదా 101, 75 అని. అప్పుడు కూడా అతను చెప్తానే ఉన్నాడు 175 నావే, ఇంకా ఎవరు లేరు ఇతరులో. ఆ సిపిఎం లేదు, బీజేపీ లేదు, తెలుగుదేశం లేదు, వైసీపీ. మళ్ళీ అతని మాటలు అర్థాలు వేరు. అంటే మళ్ళీ మేమే వస్తాము. ఇప్పుడు ఫస్ట్ నుంచి అంటున్నాడు, ఇప్పుడు కూడా అంటున్నాడు. మరి వచ్చే పరిస్థితి ఉందా మరి? లేదు.